వెలిగొండ ప్రాజెక్టు కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంపై విపక్షాలు, ఇటు రైతు సంఘాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేది మేమే అంటూ అధికార పక్షం నేతలు అంటున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న వెలిగొండ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్. కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టు బడ్జెట్ 2000 కోట్లు పూర్తి చేయాలి. వెలుగొండ ప్రాజెక్టును కాపాడండి. ఫ్లోరిన్ నుండి పశ్చిమ ప్రాంతాన్ని 3 దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుని నామకరణం చేశారు. దశాబ్దాలు గడిచినా నేటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా వాసుల తాగు, సాగునీటి కల నెరవేరుతుంది. ఈ 3 జిల్లాల్లోని 15 లక్షల మందికి తాగునీరు, 4,59,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1996లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్ట్ పనులకు గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును 5 సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి అక్కడే శంకుస్థాపన చేశారు. శ్రీశైలం మిగులు జలాల్లో 43.5 టీఎంసీల నీటిని కొల్లం వాగు ద్వారా 2 సొరంగ మార్గాలకు మళ్లించి అక్కడి నుంచి వరదకాలు ద్వారా నల్లమల శ్రేణుల సమీపంలోని సుంకేసుల, గుట్టిపడియా, కాకర్ల వద్ద జలాశయం నిర్మించి నిల్వ చేసే ప్రయత్నం 20 ఏళ్ల నుంచి సాగుతోంది. 1996లో 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు వ్యయం 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తయ్యాయి. నల్లమల సాగర్కు సంబంధించి 3 గ్యాప్లు పూర్తి చేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 900 కోట్లు ఖర్చు చేశారు. 2వ టర్నర్ నిర్మాణం పూర్తి కావడంతో ఎన్నికలకు ముందు ప్రారంభించారు కూడా. నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకురావాల్సిన సొరంగ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 10% పనులు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు 11 గ్రామాల ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్యాకేజ్ కోసమే 1000 కోట్లు అవసరమవుతాయని అంచనా. సరిపడా నిధులు విడుదల చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా వాళ్ళ దుర్భరమైన జీవితాన్ని 11 గ్రామాల ప్రజలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి పునరావాసం కల్పించలేదు, ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇవ్వడానికి 7,500 మంది లబ్ధిదారుల్ని గత ప్రభుత్వం గుర్తించింది. ఆ 7,500 మందికి ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇవ్వండి, పునరావాసం కల్పించండి, బయట వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇవ్వండి, ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వండి అని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 1996వ సంవత్సరంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. అదృష్టవశాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వాలన్నీ కూడా సరైనటువంటి కేటాయింపులు బడ్జెట్లో చేయని కారణంగా 30 సంవత్సరాలు కావస్తున్న ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి. నిర్వాసితుల సమస్య ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. వెలిగొండ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో వరద నీటిని మళ్లించే అవకాశం లేకుండా పోయింది. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ప్రజల ఆశలు శ్రీశైలం నుంచి దిగువకు విడిచిపెట్టిన వరద నీటిలో ఆవిరైపోతున్నాయి. వృధాగా సముద్రంలోకి విడిచిపెడుతున్న లక్షల క్యూసెక్ల నీటిని చూస్తూ అన్నదాతల కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. వరద నీటిని ఒడిసిపట్టుకుని ప్రాణాధారంగా మార్చాలన్న నేతల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. అంతకుముందు టీడీపీని గెలిపించారు, వైసీపీ అబద్ధం చెప్తే వైసీపీని గెలిపించారు. మరలా ఇప్పుడు టీడీపీ చెప్పింది టీడీపీని గెలిపించారు. ఎన్నిసార్లు అబద్ధం అన్నా అబద్ధాన్ని పశ్చిమ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పి ఈ పాలక వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. పశ్చిమ ప్రాంత ప్రజల అమాయకులు కారు. ఈ రోజున రైతు సంఘాలు ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకు అండగా ఉన్నాయి. ఆర్ఆర్ ప్యాకేజీ కింద 11 గ్రామాల ప్రజలకి 1,008 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించకపోతే మేము గ్రామాన తిరిగి ఈ ప్రాంత ప్రజల యొక్క రోషాన్ని, పౌరుషాన్ని పశ్చిమ ప్రాంత ప్రజలు తేలికైనటువంటి వాళ్ళు కారు. ఏ రోజు కూడా మనం చెప్పేటువంటి అబద్ధాలని నమ్మరు, ఎప్పటికైనా తిరుగుబడతారు. తాజాగా రైతులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. సో మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో వెలిగొండ ప్రాజెక్ట్
అంటే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడికి కావాల్సిన R&R ప్యాకేజీకి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో అక్కడ ఉన్న SDC వెలుగంట్ల ప్రాజెక్ట్స్ కూడా దానికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో R&R సంబంధించిన వారిని కూడా ఐడెంటిఫై చేసి అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయి ఉంది. సో త్వరలోనే వారిని కూడా షిఫ్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. 2025-26 బడ్జెట్లో వెలిగొండ పనులకు 309 కోట్లు మాత్రమే కేటాయించడంతో విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు ఏనాటికి పూర్తవుతుందోనంటూ రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిన ప్రభుత్వం నిర్వాసితులకు ఎలా న్యాయం చేస్తారు, పనులు ఎలా పూర్తి చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నాయి. కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్లో వెలుగొండకు 2000 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు. గత 3 నెలలుగా ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానంటున్నారు. ఏదైతే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పనులను ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 96లో ఆయనే ఈ వెలుగొండ ప్రాజెక్టుకి మరి భూమి పూజ చేసిన వ్యక్తి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ఆ వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ప్రస్తుతం రైతాంగంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఆ దిశగా వేగంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.